అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి, అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి. ప్రతితులు సీతారామ లక్ష్మణులు పృథివి చరించుచు వెలసిన నగరము, అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి. ప్రతితులు సీతారామ లక్ష్మణులు పృథివి చరించుచు వెలసిన నగరము, అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి, ఇదిగో కనుగొనుడి, ఇదిగో కనుగొనుడి. మహిరామ సేవా సమాజాధ్యక్షుడు రహిమీర సంజీవరాయుడుండెడిది, మహిరామ సేవా సమాజాధ్యక్షుడు రహిమీర సంజీవరాయుడుండెడిది. రుకండాది మునీశ్వరులెల్లరు సుఖముగ తపములు సొలయక తలిపినది, మృకండాది మునీశ్వరులెల్లరు సుఖముగ తపములు సొలయక సలిపినది. అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి, ఇదిగో కనుగొనుడి, ఇదిగో కనుగొనుడి. పరమభక్తుడగు బమ్మెర పోతన కరమనురక్తిని కాపురముండినది, పరమభక్తుడగు బమ్మెర పోతన కరమనురక్తిని కాపురముండినది. అవని ముక్తిదము ఆంధ్ర భాగవతమవతరించిన అసమక్షేత్రమిది, అవని ముక్తిదము ఆంధ్ర భాగవతమవతరించిన అసమక్షేత్రమిది. అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి, ఇదిగో కనుగొనుడి, ఇదిగో కనుగొనుడి. ప్రణవాకారము పాప విదారము ప్రణతావనవర రాఘవులుండెడిది, ప్రణవాకారము పాప విదారము ప్రణతావనవర రాఘవులుండెడిది. వాసుదాసు కైదాసరి అగుచును వాసి తిరుగు రఘువర్యుడుండెడిది, వాసుదాసు కైదాసరి అగుచును వాసి తిరుగు రఘువర్యుడుండెడిది. అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి, అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి. ప్రతితులు సీతారామ లక్ష్మణులు పృథివి చరించుచు వెలసిన నగరము, అదిగో ఒంటి మిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి. ప్రతితులు సీతారామ లక్ష్మణులు. జై శ్రీరామ్.
తయా సహాసీనమనంతభోగి ప్రకృష్టవిజ్ఞానబలైకధామని ఫనామని వ్రాతమయూఖమండల ప్రకాశమానో దరదివ్యధామని నివాసశయ్యాసన పాదుకాం సుకోపధాన వర్షాతపవారణాదిభిః శరీరభేదైస్తవ శేషతాం గతైః యథోచితం శేషయితీరతే జనైః. జై శ్రీరామ్. విశేష విజ్ఞాన బలం గలవాడు, తన ఫనామని శ్రేణులచే దివ్య వైకుంఠ విమానాన్ని ప్రకాశింపజేస్తున్నవాడు శేషుడు. ఈతడు స్వామివారికి నివాసభూమిగా, శయ్యగా, సింహాసనంగా, పాదుకలుగా, వస్త్రంగా ఆనుకొని ఉండేటటువంటి దిండుగా, ఛత్రంగా, ఆయా సమయాల్లో అనేక రూపాలతో సేవలందిస్తున్న దాసుడుగా ఉన్నాడని యామునాచార్యుల వారు తన స్తోత్రరత్న గ్రంథంలో శేషుణ్ణి కీర్తించారు. ఒంటిమిట్ట కోదండరామాలయం నుంచి మనం వీక్షిస్తున్నటువంటి పరమాత్మ రామచంద్రుని యొక్క దివ్య వైభవమంతా కూడా శేషవాహనారూఢుడైనటువంటి పరమాత్మను మనందరం కూడా హృదయస్థానమునందు ప్రతిష్ఠించుకొని చక్కగా స్వామివారి యొక్క సేవలో మనందరం తరించాలి. మరి శరీరానికి సంకేతంగా ఉండేటటువంటి శేషుడు చక్కగా దివ్య మణి ఫణ ఘనాలతో ఎప్పుడూ కూడా విరాజిల్లుతూ ఉండేటటువంటి సహస్రార మణి ఏ విధంగా ఉంటుందో, ఆ సహస్రార చక్రానికి అందుబాటులో ఉన్నటువంటి సాధనలన్నీ కూడా యోగ సాధనలే. ఆ చక్రాన్ని ఉద్దీపనం చెందించేటట్లుగా ఉండేటటువంటి సాధనలన్నీ కూడా ఆధ్యాత్మిక కోణంలో దర్శిస్తే మన యొక్క దివ్యత్వాన్ని ప్రకటించుకున్న వాళ్ళం అవుతాం అందరం కూడా. అందుకనే పాంచరాత్ర ఆగమోక్త రీతిగా నిర్వహిస్తూ ఉన్నటువంటి ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ కోదండరామస్వామి వారిని మనం దర్శిస్తూ ఉన్నాం. సీతా లక్ష్మణ సహిత కోదండరామస్వామి దివ్య గుణగణాభూషితుడై మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. అదిగో కదులుతూంది, గమనం చేస్తూంది కాలమనేటటువంటి గమనంలో, కాలచక్ర ప్రవాహ రీతిలో, కాలచక్ర ప్రవాహ గమనంతో పరుగెడుతున్నటువంటి ఈ పరుగుల ప్రపంచంలో నేనొకడునున్నాను. పరమాత్మ నరునిగా జీవించినటువంటి రామో విగ్రహవాన్ ధర్మ అనేటటువంటి రాశీభూతమైనటువంటి ధర్మం కదులుతూ ఉన్నటువంటి నేనున్నానని స్వామివారు చెప్పకనే చెబుతూ ఉన్నట్లుగా కదులుతూ ఉన్నాడు. పెద్ద శేషవాహనారూఢుడై దివ్యత్వాన్ని ప్రకటింపజేయడానికి అదిగో విద్యుద్దీప కాంతుల నడుమ చక్కనైనటువంటి స్వామివారి యొక్క దివ్య మనోహర తత్వాన్ని మనకు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా స్వామివారు తన లీలా విశేషాన్ని ఈ విధంగా ప్రకటించుకుంటూ ఉన్నాడు. ఒంటిమిట్ట అనగానే అటుగా ఇటుగా వెళుతూ ఉన్నటువంటి వాహనదారులందరికీ కూడా అత్యంత అందుబాటులో ఉండేటటువంటి ఒక భావన, ఒక స్వరూపం, ఒక ఆత్మ తేజం, అది ఏ ఒంటిమిట్ట కోదండరామస్వామి. కాబట్టి చక్కగా అందరికీ కూడా అందుబాటులో ఉండేటటువంటి పరమాత్మ కోదండరామస్వామి, ఒంటిమిట్ట కోదండరామస్వామి. భక్తాదులందరూ కూడా చక్కగా దివ్య లీలా వినోదభరితుడైనటువంటి పరమాత్మను దర్శించుకుంటూ ఉన్నారు. ఎలాంటి గుణాలున్నవాడు స్వామి అంటే, సర్వజీవన సంప్రీతి పాత్రుడు, కమల నేత్రుడు, దయాసాంద్రుడు, బుద్ధియందు బృహస్పతి సముడు, కీర్తియందు దేవేంద్రుని సముడు, క్షమాగుణమున పృథివీ సముడు, సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చెంతన నిలిచే. సాక్షాత్తు హనుమంతుల వారు తెలియజేస్తూ ఉన్నారు. ఇదిగో తల్లి సీతామ్మవారు ఎలా అడిగారో అడిగిన దానికి బదులుగా
అయ్యవారి తత్వం గురించి, శ్రీరామచంద్రుని యొక్క గుణగణాల గురించి హనుమంతుల వారి ఈ విధంగా సెలవిచ్చారు. సాక్షాత్తు జగన్మోహనాకారుడైనటువంటి పరమాత్మ పురుషులను సైతం మోహింపజేసేటటువంటి అందమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు, ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి మనం ఈరోజు దర్శించుకుంటూ ఉన్నాం. శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు అనంత గుణాలను శాసించేటటువంటి వాడై పరమాత్మ కదులుతూ ఉన్నాడు. అంతేగాక చక్కగా భక్తి అనేటటువంటి సామ్రాజ్యాన్ని పండించడానికి ఏ విధంగా భక్తాదులందరూ, భాగవతోత్తములందరూ కూడా భగవంతుని నామ విశేషం చేత జీవితాలను పండించుకున్నారో మనం కూడా ఆ ఆదర్శాలతో రామభక్తి సామ్రాజ్యాన్ని నిర్మించాలి అని అంటాడు త్యాగరాజస్వాముల వారు. కాబట్టి ఎక్కడో లేదు పరమాత్మ తత్వం, అంతటా ఉన్న రాముడు ఆత్మారాముడై ఉన్నాడు. కాబట్టి అనంత గుణాలకు సంకేతంగా మనలో మనం తొంగి చూసినప్పుడు అనంత గుణ నిర్మిత మర్మ గర్భీత అద్భుతం మనతో మాట్లాడుతుంది. ఆ అద్భుతమే శ్రీ కోదండరామస్వామి. యోగ నిద్రాముద్రితుడైనటువంటి భగవంతుణ్ణి మేలుకొలపడం అంటే మాయామేయ లౌకిక వ్యాపారం నుంచి తేరుకున్న జీవుడు తనకు తాను మేలుకొల్పు పాడుకోవడమే. స్వామివారిని ఎప్పుడూ కూడా నిద్రలేపుతూ ఉండేటటువంటి కొన్ని సంకీర్తనలు కూడా ఉంటాయి కదా. స్వామి విన్నపాలు వినవలె వింత వింతలు పన్నగపు దోమెతర పైకెత్తె వేలయ్య అనేటటువంటిది, జోవచ్యుతానంద జోజోముకుంద అనేటటువంటి కీర్తనలు ఎన్నో ఉన్నాయి కదా. ఇక్కడ మేలుకొల్పడము అంటే తనలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉండేటటువంటి తత్వాన్ని, జీవుణ్ణి మేలుకొల్పబడమే. ఇక్కడ తనంత తాను ఉద్దీపన చెంది శక్తికారకమైనటువంటి భగవంతుణ్ణి అనుభూతి చెందేటటువంటి ప్రక్రియను మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎంతోమంది దేవగణాలన్నిటినీ కూడా కదిలించినటువంటి స్వరూపం శ్రీరామచంద్రుని స్వరూపం, రాక్షస గణాలన్నిటినీ కూడా గడగడలాడించినటువంటి స్వరూపం శ్రీరామచంద్రుని యొక్క దివ్యత్వం, ఆ యొక్క స్వరూపం. కాబట్టి శేషవాహనము అంటేనే ఒక స్వామివారి సేవలో ధరించేటటువంటి ఒక అద్భుతం. చూచిన మన శ్రీరాముడి ఎదురుగనున్నాడు, మృక్కిడి వారల మృక్కులు గైకొని మురియుచునున్నాడు. ఎక్కడ చూచిన మన శ్రీరాముడి ఎదురుగనున్నాడు, మృక్కిడి వారల మృక్కులు గైకొని మురియుచునున్నాడు. శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ. దిక్కయ్యున్నాడు, తక్కక తనను సేవించే వారికి దాపై ఉన్నాడు. దిక్కు నీవేయనడి వారల దిక్కయ్యున్నాడు, తక్కక తనను సేవించడి వారికి దాపయ్యున్నాడు. చూడగ కోరిక కలిగిన భక్తుల చూపై ఉన్నాడు, చూడగ కోరిక కలిగిన భక్తుల చూపై ఉన్నాడు.
వాకిట లేకయే ఉన్నాడు. శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ. ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగనున్నాడు. మృక్కిడి వారల మృక్కులు గైకొని మురియుచునున్నాడు. మనసునతల చెడి వారల ఎందలి మనసయ్యున్నాడు. వినకోరిన ఆ ధన్య చరిత్రుల వీనులనున్నాడు. మనసునతల చెడి వారల ఎందలి మనసయ్యున్నాడు. వినగోరిన ఆ ధన్య చరిత్రుల వీనులనున్నాడు. దాసోహమ్మను వారిని వదలక తమిలియున్నాడు. దాసోహమ్మను వారిని వదలక తమిలియున్నాడు. వాసుదాసుని తీపి పలుకులకు వశుడై ఉన్నాడు. వాసుదాసుని తీపి పలుకులకు వశుడై ఉన్నాడు. శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ. ఎక్కడ చూచినా మన శ్రీరాముడే ఎదురుగనున్నాడు. మృక్కిడి వారల మృక్కులు గైకొని మురియుచునున్నాడు. శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ. శ్రీరామ రామ జయ రామ అంటూ మనస్సు ఎప్పుడూ కూడా భక్తి అనేటటువంటి పాకాన్ని ఒక్కసారిగా రుచిగ్రోలినట్లయితే మనందరి యొక్క పావనమైనటువంటి జన్మలన్నీ కూడా పరాత్పరుడైనటువంటి శ్రీరాముని చెంత నిమగ్నమై ఉంటాయి అనుటలో ఎలాంటి సందేహము లేదు. కావుననే యుగాలను సైతం క్షణాలుగా గడిపినటువంటి వాడు హనుమంతుల వారు. మరి నీ బలమా నామ బలమా అని త్యాగరాజస్వామి వారు ప్రశ్నించినట్లుగా అన్నింటికంటే గొప్పది నీకంటే కూడా గొప్పది స్వామి ప్రభు, అది నిరూపితం చేసినటువంటి వాడు హనుమంతుల వారు. కాబట్టి చక్కగా భగవంతుని యొక్క నామము కంటే గొప్పదైనటువంటి ఆస్తి ఈ భూమండలంలో ఇంకొకటి లేదు. భగవంతుని నామస్మరణ అంటే ఎప్పుడూ కూడా మరవకుండా ఉండేటటువంటి విశేషాన్నే భక్తి అంటారు. అలా ఎవరుండగలుగుతారు అంటే ఎప్పుడూ కూడా ఎంత నమ్మాలి, అలా ఎప్పుడూ హృదయస్థానంలో నాల్కపై నామం ఎప్పుడూ ఉండాలంటే ఏం చేయాలి, ఎంత చేయాలి భక్తి అంటే ఎంతో కాసింతో 10%, 20%, 50% కాకుండా ప్రహ్లాదుని వలె ధ్రువుని వలె 100% కూడా భగవంతుని పట్ల విశ్వాసంతో భక్తితో శ్రద్ధతో ఆరాధనాపూర్వకంగా నమ్మి ప్రవర్తిస్తే అంతకంటే గొప్ప భక్తి విశేషం ఇంకొకటి లేదు. కాబట్టి భగవంతుడున్నాడు అనేటటువంటి స్పృహ ఒకటైతే ఆ స్పృహలోనే ఎప్పుడూ జీవించడం అది పారవస్య భక్తి, తన్మయత్వ భక్తి. అలాంటి భక్తాగ్రేసరుడైనటువంటి హనుమంతుల వారు, ఆదిశేషుడు, నిత్యసూరిగణాలు మనకు ఎంతోమంది భాగవతోత్తములైనటువంటి వారు దర్శనమిస్తూ ఉంటారు. కాబట్టి ఆ వరుసలో నేనెప్పుడు చేరాలి అని మనం అనుకుంటూ ఉండాలి ఎప్పుడూ కూడా. కాబట్టి ఆదర్శాన్ని అంటిపెట్టుకుని ఉండడము అంటే గొప్ప గొప్ప భక్తులు ఎలా జీవించారు, వారి దినచర్య ఏంటి, వారి రోజువారీ కార్యక్రమాలలో భక్తి ఏ స్థాయిలో ఉండేది,
ఈ లౌకిక ప్రపంచంలో ఏ విధంగా భక్తి అనేటటువంటి పాత్ర అంత నిండుగా ఉంటే, అంత 100% ఉండి, మరి ఈ లౌకిక ప్రపంచంలో మనం ఉండగలుగుతామా, జీవించగలుగుతామా అని ఆలోచిస్తే అది కూడా భగవంతుడే చూసుకుంటాడు. ఎందుకంటే సర్వగతులకు కారణమైనటువంటి వాడు కదా పరమాత్మ, సర్వ అవస్థలకు నిలవైనటువంటి వాడు కదా పరమాత్మ, అన్నీ భగవంతుని హస్తగతమే కదా అనేటటువంటి భావనతో మనఃపూర్వకంగా మనం భగవంతుని నింపుకొని ధ్యానిస్తే చక్కనైనటువంటి తండ్రి మనందరి పట్ల ఎంతో అనుగ్రహ భాసనాన్ని కురిపింపజేయడానికి, కుమ్మరించడానికి సంసిద్ధుడై ఉన్నటువంటి వాడు పరమాత్మ. మరి అంత సిద్ధంగా ఉన్నటువంటి పరమాత్మను మనం మెప్పించగలగాలి కదా. మెప్పించాలంటే కేవలం భక్తి సరిపోతుందా అంటే, భగవంతుణ్ణి భక్తి జ్ఞానం అనేటటువంటి 2 విశేషాల ద్వారా మనం వశం చేసుకోవచ్చు. స్వామివారు వసులవుతారు అనుటలో ఎలాంటి సందేహము లేదు. అందుకనే భక్తి లేని జ్ఞానం కుంటిది, జ్ఞానం లేని భక్తి గుడ్డిది అంటూ ఉంటారు. మరి 2 కూడా విశేషంగా ఒకదానికొకటి మనలో ఇమిడ్చబడి ఉంటాయన్నమాట. వాటిని పెంపొందించుకుంటూ ఉండాలి. శాస్త్రంలో చెప్పినట్లుగా మనం ఎప్పుడూ కూడా భక్తి విశేషాన్ని, ఆధ్యాత్మిక కోణంలో ఉండేటటువంటి భక్తి విశేషాన్ని రోజు రోజుకు కూడా మనకు మనమే తర్కం ద్వారా, తత్వం ద్వారా దానిని ప్రతిరోజు కూడా దినదినాభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. పరమాత్మ కోసం, మన కోసం, మన జీవితంలో ఉండేటటువంటి విశేషమంతా అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ తన్మయత్వంలో మనం ఏం పాడతామో తెలియదు, ఏం మాట్లాడతామో తెలియదు, ఏం ఆలోచిస్తూ ఉంటామో తెలియదు, మొత్తం భక్తిమయమై అయి ఉంటుంది. అదే భాగవతుల యొక్క సారము. కాబట్టి మనం కూడా సర్వగతులు కూడా, మన సర్వ అహంకారాలన్నీ కూడా మనం ఎప్పుడు కూడా సున్నా చేసుకుంటూ ఉండాలి. సర్వ అహంకారాలన్నీ సున్నా ఎప్పుడు చేసుకుంటామో ఆ సున్నాయే పూర్ణమిదం అనేటటువంటి సంపూర్ణతను చేకూరుస్తుందన్నమాట. కాబట్టి పరిపూర్ణమైనటువంటి పరిపూర్ణం ఎప్పటికీ అపరిపూర్ణం కాదు. ఒక్కసారి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అపరిపూర్ణం ఎప్పటికీ కానే కాదు. కాబట్టి పరిపూర్ణమైనటువంటి జ్ఞాన దశలో మనం ప్రయాణం చేసినట్లయితే మనకు తెలియకుండానే తన్మయత్వంతో కూడినటువంటి పరమాత్మ రసానుభూతి మనకు అందుతూ ఉంటుంది. అలాంటి ఆధ్యాత్మిక కోణంలో రసానుభూతిని పట్టించేటటువంటి దివ్యమైనటువంటి అద్భుత చైతన్య స్ఫూర్తిదాయకమైనటువంటి భక్తాగ్రేసరులలో ఒకడు ఆదిశేషుడు. అలాంటి ఆదిశేషుడు పెద్ద శేషవాహనుడై ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి సేవలో నిమగ్నత పొంది మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నాడు. పరమాత్మ యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ ఈ విధంగా ఈ విషయాన్ని ప్రపంచీకరణం చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ఎంతగానో సహకరిస్తూ చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానముల వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నటువంటి దివ్యమైనటువంటి వేడుకలు, ఒంటిమిట్ట కోదండరామాలయం అంటేనే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణానికి నిలయం. స్వామివారిని అలా దర్శిస్తూ ఉంటే చాలు, చక్కగా మనకు పరకాయ ప్రవేశం చేయాలనిపిస్తూ ఉంటుంది. ఆనాటి త్రేతాయుగ కాలంలోకి వెళ్ళిపోవాలి అనిపిస్తూ ఉంటుంది మనందరికీ కూడా. దానికి కారణం ఏంటి అంటే అక్కడ ఉండేటటువంటి విగ్రహ స్వరూపుడైనటువంటి పరమాత్మ మనలో ఉన్నటువంటి విగ్రహాన్ని కదిలించేటటువంటి స్వరూపంగా ఉంటుంది. అలాంటి రూపము రాముని యొక్క దివ్యమైనటువంటి రూపము. జై శ్రీరామ్. ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని, ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని, విందువలె ఒంటిమిట్ట వీర రఘురాముని, ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని, విందువలె ఒంటిమిట్ట వీర రఘురాముని, ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని.
ఎందు చొచ్చె బ్రహ్మవరము ఇల రావణు తలలు కందువ రాఘవుడు ఖండించునాడు. ఎందు చొచ్చె బ్రహ్మవరము ఇల రావణు తలలు కందువ రాఘవుడు ఖండించునాడు. ముందట జలధియే మూల చొచ్చే కొండలచే గొందిబడ కట్టివేసి కోపగించేనాడు. ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని విందువలె ఒంటి మెట్ట వీర రఘురాముని. ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని. ఏడనుండే మహిమలు ఇందరికితడు వచ్చి వేడుకతో హరివిల్లు విరిచేనాడు. ఏడనుండే మహిమలు